హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే సండే రోజు మార్నింగ్ రొటీను. అంటే నేను ప్రతి ఆదివారం అయితే మ్యాక్సిమం నేనే వస్తూ ఉంటాను, మా ఆయనకి రెస్ట్ అన్నట్టు. ఇంకా రోజు ఆయనే వచ్చి ఓపెన్ చేస్తారు కాబట్టి సండే ఒక్కరోజు మాత్రం నేనే వస్తాను షాప్కి. ఇంకా మార్నింగ్ నేను 5:30కి 5:45కి అలాగైతే వచ్చేస్తాను. ఒక 10 మినిట్స్ అయితే మనకి క్లీనింగ్ వర్క్ అంతా ఉంటుంది, దాన్ని అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఒక 10 నిమిషాలైతే మనకి బయట వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్లీ టీ పెట్టేసుకున్నామంటే ఇంకా మన దగ్గర దమ్ టీ ఉంటుంది కాబట్టి అది ఫ్లాస్క్లో పోసి పెట్టేస్తే ఇంకా వస్తే కస్టమర్స్కి ఇచ్చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇంకా టీకి సంబంధించినవన్నీ కడిగేసుకుంటాము. ఇంకా ఇలా అయితే సామాన్లన్నీ కడిగేశాను. నార్మల్గా మేము రావడం కొద్దిగానే టీ పెడతాము. ఆ తర్వాత ఎక్కువ పెట్టుకున్నామంటే క్వాంటిటీ అప్పుడు టైం సరిపోతుంది. రావడం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే టైం సరిపోదు. ఇంకా అందువల్ల అయితే నేను సెకండ్ టైం టీ పెడుతూ ఉన్నాను. మీలో ఎంతమంది మా షాప్లో టీ టేస్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. చక్కెర తక్కువగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టీ అయితే, క్వాలిటీ కానీ. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు టీ తాగాలనుకున్న వాళ్ళైతే చక్కెర అడిగి మరీ వేపించుకొని తాగండి, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఇంకా అలా టీ కూడా పెట్టేశాను. కాసేపు అయితే ఈ ఆదివారం బుక్ వస్తుంది కదా, దాన్ని అయితే చదువుతూ ఉన్నాను అనమాట. రాశి ఫలాలు చూస్తూ ఉంటాను. నాకైతే పెళ్ళైన కొత్తలో ఫోన్ అది ఉండదు కదా, సండే బుక్స్ కోసం ఎంత ఎదురు చూసేదాన్నో అనమాట. వీక్ అంతా అందులో రాశి ఫలాలు కానీ అలాగే మనకి వంటలు వస్తూ ఉంటాయి, ఇవంతా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇంకా అది అస్సలు పట్టించుకోం కదా చాలామంది. ఇంకా నేనైతే ఎక్కువగా ఇవి ఫజిల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే చేసుకుంటూ కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా అలా ఉండగా 9 అయితే అయ్యింది. ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు. ఆ తర్వాత సరుకులు కొన్ని లేవని చెప్పేసి ఎస్మార్ట్కి అయితే వెళ్ళి వంటకి వాటికి సంబంధించినవి అయితే తీసుకొని మళ్ళీ షాప్ దగ్గరకు రావాల్సి వచ్చింది. మా ఆయన ఎక్కడో బయట వెళ్ళాలంటే ఇంకా కాసేపు షాప్లో ఉన్నాను. మళ్ళీ ఒక 10 అయ్యేసరికి ఇద్దరికి ఆకలేసేసింది. ఇంకా అక్కడ రామచంద్ర కూల్ డ్రింక్స్ పక్కనే మనకి చికెన్ దోశ ఒకటి పెట్టారు. సరే అని చెప్పేసి ఒక దోశ అయితే తెచ్చుకొని ఇద్దరం తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంటికి వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై